మనము గమనించాల్సిన, రెస్పెక్ట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఓటర్స్ హ్యావ్ బికమ్ రియల్లీ ఇంటెలిజెంట్. వాళ్ళు మీరు చూసాం మనం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఓటర్ స్వింగ్ జరుగుతుంది. అంటే అసెంబ్లీలో మెజారిటీ వచ్చిన పార్టీకి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఆ పార్టీ ఓట్ షేర్ పోయి ఇంకొక పార్టీ వస్తుంది. అంటే ఓటర్ చైతన్యం చాలా క్లియర్ కనపడుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం గ్రౌండ్ రియాలిటీ మనం ఎక్కడో వెళ్ళి చూడక్కర్లేము. ఒకసారి బెంగాల్ వెళ్ళండి, బెంగాల్లో బీజేపీ 150, టీఎంసీ 124. బెంగాల్ది చాలా ఇంట్రెస్టింగ్ సినారియో. అంటే అది ఎంత ఒక అంటే పొలిటికల్ అనలిస్ట్ కానీ లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్కి ఈసారి బెంగాల్ ఎలక్షన్ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే, ఓవరాల్గా బెంగాల్ని యాక్చువల్గా నేను అంటే 294 సీట్స్ని వాళ్ళు ఒక 5 రీజన్స్గా మనము దాన్ని డివైడ్ చేసి చెప్తాం ఇక్కడ నేను. అంటే ఐ విల్ గివ్ యూ క్లియర్ బ్రేకప్. బెంగాల్లో ఎలా ఉన్నాయంటే అండి, మీరు you won't believe there are so many constituencies which has more than 35% minority vote ఉంది అక్కడ. yes exactly absolutely. అంటే ఒక్క ప్రెసిడెన్సీ రీజియన్లోనే, అంటే ప్రెసిడెన్సీ రీజియన్ అంటాం మనం, ఆ రీజియన్లోనే 108 సీట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే దాంట్లో మోర్ దెన్ 54%, అంటే 54 సీట్స్లో మోర్ దెన్ 30% ఓటింగ్ మైనారిటీ ఉంది. అయితే ఇంతకుముందు బెంగాల్ నేను యాక్చువల్గా ఐఎమ్ కలకత్తా స్టూడెంట్ నేను. సో నేను అక్కడ చదువుకున్నాను. ఐ నో ద గ్రౌండ్ వెరీ క్లియర్లీ. అండ్ నేను నిన్న మా ప్రొఫెసర్తో మాట్లాడుతుంటే హీ వాజ్ టెలింగ్ మీ ఫ్యూ పాయింట్స్ చెప్పాడు. అంటే ఇది ఎక్కడ కూడా నాకు తెలిసి దేశం మొత్తంలో కూడా ఎక్కడ చర్చకు వచ్చిన రానటువంటి పాయింట్. బెంగాల్లో ఏంటంటే, బెంగాల్ షేర్స్ అరౌండ్ 200 కిలోమీటర్స్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మన ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఎప్పుడైతే వలసలు ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు దే వాంటెడ్ టు బిల్డ్ ఒక వాల్ లాగా బోర్డర్ సెక్యూరిటీ ఫెన్స్ చేద్దామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. పెడితే దాన్ని వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు అలాట్ ద ల్యాండ్, అది అలాట్ చేయలేదు. మరి ఎందుకు అలాట్ చేయలేదు అంటే, అవునన్నా కాదన్నా టీఎంసీ ఈజ్ గెటింగ్ లాట్ ఆఫ్ ట్రాక్షన్ ఫ్రమ్ అక్కడ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చినట్టు అది జరుగుతుంది. అది మనం అవునన్నా కాదన్నా జరుగుతుంది. మరి ఈసారి ఎస్ఐఆర్ చేసినటువంటి ఏంటి, అట్లా కొన్ని ఓటర్ని తీశారు. దాంట్లో హిందూ ఓటర్లు పోయారు, మహువా ఓటర్లు పోయారు, తర్వాత మల్టిపుల్ అందరూ పోయారు. కాకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల కొంత డెఫినెట్గా బీజేపీకి అడ్వాంటేజ్ అయినట్టు కనపడుతుంది ఈ ఎలక్షన్లో. అయితే ఇక్కడ మల్టిపుల్ నెరేటివ్స్ వర్కౌట్ అయినాయి. అక్కడ బెంగాల్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ 15 years, అంటే 15 సంవత్సరాలు రూల్ చేసినాక మనం 2019 ఎలక్షన్ని ఒక కీలకంగా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే బెంగాల్లో బీజేపీకి 41% ఓటు వచ్చింది. కానీ మళ్ళీ ఎమ్మటే 2021 ఎలక్షన్కి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్కి మళ్ళీ మారిపోయింది మొత్తం. అంటే అక్కడ ఆ ఎలక్షన్లో బీజేపీ రావాలని టీఎంసీ కాకుండా ఇచ్చారు. 2021లో మళ్ళీ సిగ్నిఫికెంట్ గెయిన్ వచ్చింది. అయితే మీరు ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ లాస్ట్ టైం కూడా బెంగాల్లో సేమ్ బీజేపీ అంతే ట్రాక్షన్ క్రియేట్ చేసింది. మేము గెలుస్తున్నాం అని చెప్పింది. ప్రశాంత్ కిషోర్ అని మీకు తెలిసే ఉంటుంది ఐపాక్. ఆయన వెరీ క్లియర్గా ఒక ఛాలెంజ్ చేశాడు. ఏం చేశాడంటే, ఒకవేళ లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోతే బెంగాల్లో బీజేపీ 3 digits వస్తే నేను ఐ విల్ నాట్ డూ ఎనీ పొలిటికల్ అనాలిసిస్, ఇక్కడ నుంచి నేను టీవీలో కనపడడానికి ఛాలెంజ్ చేశాడు. చాలా కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ చేశాడు. మరి అన్నట్టే 77కి ఆగిపోయారు. ఇప్పుడు కూడా సేమ్ మాహోల్ క్రియేట్ అయింది, సేమ్ వాతావరణం క్రియేట్ అయింది, బీజేపీ వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ ఈసారి ఏమైందంటే, అక్కడ మల్టిపుల్ నెరేటివ్స్ వర్క్ అయినాయి. ఏ ఒక్క నెరేటివ్ వల్ల బెంగాల్ గెలిచిందని మనం చెప్పలేము. బీజేపీకి బీజేపీ పర్ఫార్మెన్స్ బాగా ఉండింది. 0, 3, 77 ఇవాళ 143 వస్తుంది. అంటే ఎందుకు ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే మరి 0 నుంచి 40కి వచ్చారు కదా టీఎంసీ కూడా. టీఎంసీ ఎక్కడ ఉంది ఇప్పుడు? బెంగాల్లో పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మీరు గమనించండి, బెంగాల్లో అంటారు వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అనే ఒక సామెత ఉంది. అంటే వాళ్ళు ఈ రోజు అయితే ఆలోచిస్తారో అది రేపు. అంటే అంత చైతన్యవంతమైనటువంటి సమాజం. అక్కడ ఇంకా సెక్యులర్ భావాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఈసారి జరిగింది ఏంటంటే, అక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకోండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఇండియాలోనే లీస్ట్ అంటే లోయెస్ట్ శాలరీస్ ఉన్నది బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంటే ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 15 నుంచి 18 lakhs స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు. అంటే ఇఫ్ యూ టేక్ 3 పర్ ఫ్యామిలీ తీసుకున్నా కానీ 40 నుంచి 45 లక్షల రిటైర్డ్ ఎంప్లాయీతో కలిపితే దాదాపు ఒక 50 లక్షల ఓట్లు ఉంటాయి. వాళ్ళు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లు ఉంటాయి. వాళ్ళు కాకుండా ఉమెన్ ఓటర్స్ ఉన్నారు, ప్రో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు. సో జెన్జీ మీరు గమనించాల్సింది అక్కడ ఇండియాలో మొత్తంలో కూడా చూస్తే బెంగాల్లో స్టిల్ ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ లో, చాలా తక్కువ ఎనీ మెట్రోస్ ఇఫ్ యూ కంపేర్. సో ఇన్ని సెగ్మెంట్లో చూస్తే జెన్జీ ఓటర్లు కూడా వాళ్ళు గవర్నమెంట్ చేంజ్ కావాలి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆమె ఎలా వచ్చిందండి, ఎలా వచ్చింది? దేర్ ఆర్ 2 ఓన్లీ. ఒకటి సచ్చర్ కమిటీ తీసుకున్నారు, రిపోర్ట్ తీసుకుని దాన్ని